రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభం కావడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఉపాధ్యాయులు. పాఠశాలలను మామిడి తోరణాలతో అలంకరించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలు కలిపి మొత్తం 2328 ఉన్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. విద్యార్థులకు మెరుగైన విద్య, మధ్యాహ్న భోజనం, యూనిఫామ్స్ పంపిణీపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్కూల్స్ రీఓపెన్ కు సంబంధించి మరింత సమాచారం రజనీకాంత్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకే బడిగంట మోగడంతో పిల్లలంతా కూడా హుషారుగా పాఠశాలలకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే పాఠశాల ప్రారంభానికి ముందు కొద్దిసేపు వర్షం పడడంతో కొంత ఇబ్బందులు ఎదురైనాయి. చాలా చోట్ల విద్యార్థులు అనుకున్న స్థాయిలో పాఠశాలకు ఈరోజు రీచ్ కాలేకపోయారు. చాలా చోట్ల కూడా పాఠశాల ఆవరణలో కొంత వరద నీరు రావడంతో కొంత ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ప్రధానంగా బడిబాట కార్యక్రమంతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవుల్లోనే అంటే పాఠశాల పునఃప్రారంభానికి ముందు ఒక వారం రోజుల ముందుగానే బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించి దాదాపు 20% స్ట్రెంత్ను పెంచేటువంటి ఒక ప్రయత్నం చేసింది. ఇది కొంత మేరకు ఇందులో అధికారులు కొంత మేరకు సఫలీకృతులయ్యారు. ఈ క్రమంలో ఇప్పటికే పాఠశాల పునఃప్రారంభానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసిండ్రు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి దాదాపు అటు కామారెడ్డి, నిజామాబాద్ 2 జిల్లాలకు సంబంధించి మనం ఒకసారి గమనిస్తే దాదాపు 2320 స్కూల్స్ ఉన్నాయి. దాదాపు నిజామాబాద్కి సంబంధించి 1230, అట్లాగే కామారెడ్డికి సంబంధించి 1100 స్కూల్స్ ఉన్నాయి. సో అన్ని చోట్ల కూడా ఇప్పటికే పాఠశాల పునఃప్రారంభానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు జరిగినాయి. పిల్లలు కూడా అందుకు తగ్గట్టుగానే పాఠశాలలకు చేరుకున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. తరగతి గదుల్లో పిల్లలు ఇప్పటికే మొదటి రోజు పాఠాలు నేర్చుకున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాం. చాలా చోట్ల కూడా విద్యార్థులు కొంత వర్షానికి ఇబ్బంది పడ్డా కూడా మొదటి రోజు ఉత్సాహంగా పాఠశాలకు వచ్చేందుకే పిల్లలు ప్రయత్నం చేసిండ్రు. ఈ క్రమంలో ఇప్పటికే పాఠశాలలో దాదాపు ఏర్పాట్లు కూడా పూర్తి చేసిండ్రు. విద్యార్థులు కూడా అందుకు అనుగుణంగానే పాఠశాలకు చాలా ఉత్సాహంగా వచ్చారు. సో మొదటి రోజు పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులు ఏం చెప్తారు? మొన్నటి వరకు వేసవి సెలవుల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా మొదటి రోజు ఎట్లా వచ్చిండ్రు, మొదటి రోజు పాఠశాలకు రావడం, తిరిగి పాఠశాలకు రావడం వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేద్దాం. 9th అయిపోయినాయి, హాలిడేస్ అయిపోయినాయి. ఎట్లా అనిపిస్తుంది మొదటి రోజు స్కూల్కి వచ్చిన? చాలా ఆనందంగా ఉంది. అప్పుడు కూడా చాలా మేడమ్స్ చదువు బాగా చెప్తుండే. ఇప్పుడు కూడా మేడమ్స్, సార్స్ అట్లనే చెప్పాలి. పాఠశాలకు వస్తున్నా అంటే ఒక రకమైన సంతోషం కలిగిందా మీకు? 9th. సో ఎట్లా అనిపిస్తుంది మొదటి రోజు స్కూల్కి వచ్చిన? చాలా బాగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. టీచర్ సార్స్ చాలా బాగా చెప్తారు చదువు. ఈసారి కూడా అలాగే చెప్పాలని అనుకుంటున్నాను. టీచర్స్ అందరూ మేము స్కూల్కి రాగానే మాకు ఫ్లవర్ తోటి వెల్కమ్ ఇచ్చారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. సో హాలిడేస్ అయిపోయినాయి, ఎట్లా మరి? ఈరోజు స్కూల్కి వచ్చినప్పుడు బాగా అనిపించింది ఈరోజు మాకు. ఎట్లా మీరు మొదటి రోజు స్కూల్కి వచ్చారు? టీచర్స్ మీకు ఏం చెప్పిండ్రు? ఎట్లా వెల్కమ్ చెప్పిండ్రు? ఫ్లవర్తో వెల్కమ్ చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది. సార్స్ని, టీచర్స్ని, ఫ్రెండ్స్ని చాలా మిస్ అయినాం. ఇప్పుడు మళ్ళీ కలుసుకున్నాం. చాలా బాగుంది. ఇన్ని డేస్ హాలిడేస్ వల్ల టీచర్స్ని, క్లాసెస్ని అన్నీ మిస్ అయ్యాం. ఇప్పుడు బాగా అనిపిస్తుంది స్కూల్కి వచ్చినందుకు. ఎట్లా ఏం చెప్పారు టీచర్స్? ఏం చెప్పారు? ఎట్లా వెల్కమ్ చెప్పారు మీకు? మాకు టీచర్స్ వచ్చినప్పుడు మాకు ఫ్లవర్స్తోని హెచ్ఎం సార్, స్టాఫ్, టీచర్స్ అందరు మాకు చాలా బాగా వెల్కమ్ చేశారు. హ్యాపీగా ఉంది ఈరోజు స్కూల్కి వచ్చినందుకు. సో ఎట్లా టీచర్స్ బాగా పాఠాలు చెప్తారు మీ స్కూల్లో? చెప్తారు, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఏదన్నా అర్థం కాకపోతే ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. చాలా బాగా చెప్తారు. సో మనకు ఈ నెల 45 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ స్కూల్కి వచ్చినాం, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. టీచర్స్ని, ఫ్రెండ్స్ని, స్కూల్ని మస్తు మిస్ అయినాం. ఇప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. టీచర్తో కలిసి ఉంటాం. ముబారక్ నగర్ హై స్కూల్లో ఉన్నాం. స్కూల్ సంబంధించినటువంటి హెడ్ మాస్టర్ మాత్రం మాట్లాడారు. సార్ చెప్పండి, ఈ సంవత్సరం ఎట్లా ప్లాన్ చేసిర్రు? అకాడమిక్ ఇయర్ ఎట్లా ఉండబోతుంది? అంటే గవర్నమెంట్ ఎట్లయితే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాకు మార్గదర్శకత్వం వహించడానికి మాకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందో ఖచ్చితంగా వాటన్నిటినీ కూడా మేము అమలు చేస్తున్నాం. 6వ తారీఖు నుంచి బడిబాట చేస్తున్నాం. విద్యార్థుల తల్లిదండ్రులను కలిసాం. మా పనితీరుని, మా ఫలితాలని చూడమని చెప్పాం. ఆ విధంగా సక్సెస్ అయినామని అనుకుంటున్నాం. సో మాకు అడ్మిషన్స్ కూడా పెరిగే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. బట్ ఈరోజు మొదటి రోజు కానీ వర్షం వల్ల కొంత మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయిన పిల్లలు, అంటే చాలామంది ఇక్కడ నుంచి మైగ్రేషన్ వచ్చిన వాళ్ళు ఉంటారు, వర్కర్స్, పిల్లలు, వాళ్ళందరూ కూడా వాళ్ళు ఊరికి వెళ్ళి రావడంలో కొంచెం లేట్ అయింది. అదొకటి, వర్షం కూడా ఒకటి కారణం. కానీ అదర్వైజ్ అటెండెన్స్ అయితే బాగానే ఉంటుంది మా దగ్గర. పిల్లలు ఎట్లా మొదటి రోజు ఎట్లా ఉత్సాహంగా వచ్చిర్రా? పిల్లలు కొంత వెకేషన్ వచ్చిందంటే కొంత పిల్లలు ఆ మూడ్లో ఉంటారు. సో ఎట్లా? ఖచ్చితంగానే, అంటే పిల్లలు ఉత్సాహంగానే వస్తారు. అంటే చాలామంది ఎట్లా అంటే ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి సమ్మర్లో మిస్ అయి ఉంటారు కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి మీరు గుంపులుగా కూడా వస్తారు, కలిసే వస్తారు. బట్ స్కూల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. మా దగ్గర ఆటలు, పాటలు అన్నీ ఉంటాయి, చదువు ఉంటుంది కాబట్టి పిల్లలు మ్యాక్సిమం, అంటే అన్లెస్ రీజన్స్ ఉంటే తప్ప, అంటే ఏదన్నా అనారోగ్య కారణాలు ఉంటే తప్ప మ్యాక్సిమం అటెండెన్స్ ఉంటుంది. పిల్లలు చదువుని, ఆటల్ని, ఇక్కడ ఉన్నటువంటి వసతులను అన్నిటినీ కూడా ఎంజాయ్ చేస్తారు.
ఒక గంట సేపు భారీ వర్షం పడింది జిల్లా వ్యాప్తంగా. చాలా చోట్ల కొంత డిస్టర్బ్ అయినా కూడా హాజరు శాతం కొంత మేరకు తగ్గినా కూడా చాలా ఉత్సాహంగానే విద్యార్థులంతా కూడా మొదటి రోజు స్కూల్కి వచ్చినటువంటి నేపథ్యం అయితే మనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. దాదాపు 2320 స్కూళ్ళలో దాదాపు 190,000 మంది స్టూడెంట్స్ ఈరోజు స్కూల్కు హాజరు అవ్వాల్సి ఉండగా కొంత హాజరు శాతం తగ్గింది. బట్ స్కూల్స్ మాత్రం యథావిధిగా స్టార్ట్ అయినాయి, యథావిధిగా తరగతులు బోధన కూడా స్టార్ట్ అయింది. సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అయితే మొదటి రోజు స్కూల్స్ చాలా హుషారుగానే ప్రారంభమైనటువంటి విషయాన్ని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా.